నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 ఏప్రిల్ 2026 గురువారం సాయంత్రం ఈరోజు వీడియో వేస్తున్నా. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఏదైనా దందా చేసుకునేటోళ్ళు, అది ఎలాంటి బిజినెస్ అయినా కానీ మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత మంచిది. ఎందుకు చెప్తున్నా అంటే, మనం చేసే పనిలో మనకు ఎక్కడనో కాడ మనని ఖరాబ్ చేయడానికి ఎవడో ఒకడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ మనం అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకొని మనం చేసే పనిలో మనం చీటీ లేకుండా నిజాయితీగా ఉంటే అవతలలో ఏం పెట్టుకున్నా మనకు పెద్ద ఏం నష్టం ఏం జరగదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో నేను దగ్గర ఒక 15-20 రోజుల నుంచి చూస్తున్నా సోషల్ మీడియాలో ఒక వార్త. కొంతమంది ఎస్టీల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారని దానికి సంబంధించిన వార్త చక్కర్లు కొడతారు. దాని మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు. అలా నిజాలు ఏందనేది అది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. కానీ పాపం బాధితుల పక్షాన నిలబడ్డోళ్ళు మరి అలా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా తెలియదు. కానీ మోసం చేసిన వాళ్ళని మాత్రం ఛానల్ సొంతంగా వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. దాంట్లో సోషల్ మీడియాలోకి వచ్చి బండ బూతులు మామూలుగా తిడతలేరు. నేను షాక్ అయినా ఈరోజు ఒక వీడియో తీసి. ఇందాక ఒక అన్నయ్య, ఆయనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది. అంటే ఇప్పుడు మోసం చేసిన వాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే చట్టం చూడదు కదా, చట్టం అందరికి సమానమే. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది. వాళ్ళని పిలుస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా చేసి ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అవి ఏం నమ్మరు. అసలు ఎవరి పేరు మీద అయితే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాలి. కానీ వేరే ఏదన్నా ఎక్కడన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్గా మాట్లాడినా, వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినా, వీటన్నిటి మీద కూడా భయంకరమైన ట్రోల్ చేస్తారు. నేను ఒక 5 నిమిషాలు నవ్వుకున్నా. అంటే నేను ఆన్లైన్ మాధ్యమాలలోనే చాలామందికి నేను పరిచయం అయినా. నాకు దగ్గర మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడి వరకు నేను తెలుసు. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే, లేకపోతే నాకు అంత సినిమా లేదు. ఇంట్లో కూడా మనం ఏదైనా పని చేయాలంటే ఎప్పుడన్నా భయపడుకుంటా వాళ్ళన్నా. ఇప్పుడు సపోజ్ నేను పైసలు తీసుకొని బర్రెలు చూడడానికి చెప్తా, అట్లా నాకు 20 మంది దాకా పైసలు ఇచ్చి బర్రెలు వెతుకుమని ఇడిచిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవం, వాళ్ళు పైసలు ఇస్తే మనం పని చేసినాం, వాళ్ళు అద్దన్నారు, మనం సపరేట్ కొట్టాం. దీంతే ఇట్లాంటివి చేసినప్పుడు కూడా నాకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నీ సంగతి చెప్తా, నువ్వు అట్లా తీసుకుంటావు, నువ్వు నాకు బండి ఇప్పియలేదు కదా. అరే నేను వెతుకుమని పైసలు ఇచ్చినాను, వెతికినావు, నాకు నచ్చకుండా నువ్వు పైసలు తీసుకుంటావా అన్న వాళ్ళు ఉన్నారు. అంటే నేనే అన్ని వీడియోలలో ఏం చెప్తా అంటే, మాకు వెతకడానికి సమయం డబ్బు 2 ఖర్చు అవుతాయి సార్, అవి మీరు ఇయ్యరు కదా. పుట్టిగా తిరగమంటే నేను తిరిగా, అందుకే నేను పైసలు తీసుకొని పని చేస్తాను, మీకు నచ్చదాకా వెతుకుతా. నువ్వు 10 రోజులకు కొంటావా 10 నెలలకు కొంటావా అది నీ ఇష్టం అని కూడా నేను వీడియోలలో చెప్పిన. అట్లే కొంతమంది ఇక్కడ దాకా వచ్చి కస్టమర్కు టోకెన్ అమౌంట్ ఇచ్చి తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా లేకనో, లేకపోతే వాళ్ళకు లోన్లు రాకనో వదులుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక దాన్ని మనం ఏదన్నా నచ్చి మనం దానికి భయాన్ని ఇచ్చిన తర్వాత 2-3 రోజులకు అన్న మా ఇంట్లో మాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మేము బండి అద్దనుకుంటున్నాం అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. ఒక అన్న గల్ఫ్లో ఉంటాడు, దుబాయ్లో. మన దగ్గర ఏంటంటే ఇండియాలో మా ఉత్తర తెలంగాణలో ఏముంటుందంటే, గల్ఫ్ నుంచి రాగానే ఇక్కడ దేవస్థానాలన్నీ తిరుగుతూ ఉంటారు అన్నట్టు. దుబాయ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా, సౌదీ అరేబియా, సౌదీ, దుబాయ్, మస్కట్, ఇట్లా మా దగ్గర ఉన్న అన్నలు బయట పోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇండియాకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులను తీసుకొని వేములవాడ, కొమరెల్లి, తిరుపతి ఇట్లాంటివన్నీ తిరుగుతారు.
అందులో ఒక అన్న నిజామాబాద్ జిల్లా నుంచి మన దగ్గరికి వచ్చిండు. ఆయన అక్కడి నుంచి రాగానే నాకు ఫోన్ చేసిండు. 2022 స్టోరీ. వాళ్ళకు సంబంధించిన ఊరోళ్ళు ఒకళ్ళు బండి కొన్న వీడియో చూసిండు. వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కున్నాడు ఈ క్యాండిడేట్ వేసి ఉంటాడు. ఓకే అన్న. నేను ఢిల్లీ నుంచి ఒక కార్ తెచ్చిన. ఇండియాకి రాగానే నెక్స్ట్ డేనో మరునాడు మన దగ్గరికి వచ్చిండు. బండి చూసుకున్నాడు, నచ్చింది. అలా భార్యకు కూడా మాట్లాడిండు ఫోన్లో. ఆమెకు కూడా నచ్చింది. రేటు కూడా ఇవన్నీ పేపర్లు వేసి ఇస్తా అని చెప్పినాం. బండి తీసుకొని వెళ్ళిపోయింది. దాన్ని అప్పుడు మేము ఫాస్టాగ్ మా పేరు మీద వేసుకున్నాం. అప్పుడు డ్రైవర్లు తక్కువ, నేనే ఎక్కువ బండ్లు, నేను తమ్ముడు ఎక్కువ తెద్దాం బండ్లు. పోయిండు. ఒక వారం రోజులు టూర్లు అన్నీ తిరిగిండు. తిరుపతి, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అన్నీ తిరిగిండు. ఎన్ఓసి అప్లై చేసినాం. ఆన్లైన్లో చూపెడుతుంది. 15 రోజులకు 16 రోజులకు వచ్చి అన్న ఈ కలర్ మా భార్య అద్దంటుంది అన్నాడు. సరే అన్న, మరి కలర్ అద్దంటే మీరు ఈ బండి ఈడ పెట్టి సిల్వర్ కలర్ ఉంది అది తీసుకుపోర్రి అని మేము చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనం సరైన న్యాయం చేయలేం కదా. నువ్వు ఇంత నష్టపో, ఇన్ని రోజులు బండి వాడినావు, నేను ఇంత నష్టపోతా, ఆ బండి జాగాలో వేరే బండి ఇస్తా, ఇది తీసుకపో అంటే లొల్లి పెట్టుకొని పోయి ఒక వారం తర్వాత పెద్ద మనుషులు 4-5 వేసుకొని వచ్చింది. వచ్చి పెద్ద మనుషులతోటి సరే అన్న ఇప్పుడు ఆయన కలర్ నచ్చలేదంటే అలా భార్య కారు ఎక్కుతలేదు, ఆయన ఉన్నదే భార్య పిల్లల కోసం, ఆయన ఎట్లా తీసుకుపోతాడు అని చిన్నపిల్లలు చాక్లెట్ బిస్కెట్ల గురించి గొడవ పెట్టుకున్నట్టు మాట్లాడారు ఆ చిన్నప్పుడు. నేను అన్న కలర్ నచ్చకపోతే బండి హైదరాబాద్ 10 సార్లు పోయింది, తిరుపతి పోయింది, శ్రీశైలం పోయింది, తమిళనాడు పోయింది, కాళేశ్వరం, శ్రీకాళహస్తి పోయింది, విజయవాడ పోయింది, ఇవన్నీ ఎట్లా పోయినాయి అన్న వాళ్ళ భార్య ఎక్కలేదు ఆ కార్లో అని అడిగిన. మేము ఎటు పోలేదు, నేను బండి కొన నుంచి ఇంటికన్నా పెట్టిన అన్నాడు. మేము బండి అమ్మినప్పుడు వీడియో తీసినాం, అప్పుడు రీడింగ్ చూపెట్టినా నేను. ఆ రీడింగ్ ప్లస్ బండి మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చి వాపస్ ఇస్తా అన్నప్పుడు రీడింగ్ 2 చూపెట్టినా. అన్న ఇల్లు 3000 కిలోమీటర్ తిరిగారు. హైదరాబాదు మా ఊరు నుంచి 220 కిలోమీటర్లు, మీ ఊరు నుంచి 200 కిలోమీటర్లు. ఎన్నిసార్లు హైదరాబాద్ పోతే 3000 కిలోమీటర్ అవుతుంది. టూర్ పోయినావు, కోమరల్లి, వేములవాడ అవన్నీ తిరిగి వచ్చినావు, ఓకే అయిపోయింది. ఇప్పుడు నీకు కలర్ నచ్చకుండా నేను బండి వాపస్ తీసుకొని అంటలేను. బండి నువ్వేం ఖరాబ్ చేయలేదు, 3000 కిలోమీటర్ తిరిగినావు, దాని ఏముందన్న ఇంకో బండి సేమ్ మోడల్ ఇంకొకటి ఉంది, దీనికంటే కొద్దిగా రేట్ ఎక్కువ, అది తీసుకో అంటే నువ్వు అట్లా కుదరది, నాకు పైసలే కావాలని పెట్టుకొని కూర్చున్నాను. అన్నాక నేను ఆయనతో ఒకరోజు పెద్ద మనుషులు అందరు కూర్చోబెట్టి చెప్పిన, సార్ ఆయన దుబాయ్ నుంచి వచ్చిండు. దుబాయ్లో ఆయనకు 1 నెలనో 2 నెలలో చుట్టి దొరికింది. చుట్టు అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాడు. ఆయనకు దుబాయ్ పోయి వచ్చి ఇక్కడ వాడుకోవడానికి ఒక కారు కావాలి, మన దగ్గర కారు కొన్నాడు. ఇప్పుడు నేను కాగితాలు చేసి ఇస్తా, తీసుకొని పోవాలి. అద్దు అంటాడు ఆయన, నాకు ఇంత అమౌంట్ ఇచ్చిండు, కారు ఇప్పుడు నా దగ్గరనే ఉంది, కారు తలసే తీసుకుంటా, అమౌంట్ రిటర్న్ ఇయ్య. ఇది క్లియర్. మీరు ఏడికి పిలిపిస్తారో పిలిపి ఆడికి వచ్చి మాట్లాడితే నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వచ్చిన పెద్ద మనుషులకు అన్నీ చూపెట్టిన ఫాస్టాగ్ మెసేజ్లు నా పేరు మీదే ఉండేది. వాళ్ళ దగ్గర అవన్నీ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడరాదు. ఈ కలర్ నచ్చలేదు అనేది ఉట్టి టైంపాస్ ముచ్చట అవుతుంది. ఎవరైనా చెప్పుకున్నా నవ్వుతారు, కొనేటప్పుడు నీకు తెలియదు అంటారు. సపరేట్ పోదాం కానీ ఆయన వెళ్ళిపోయారు. మనం పేపర్లు అన్నీ వేసి ఇచ్చినా మిగతా బ్యాలెన్స్ ఇచ్చారు, అలా అయిపోయింది. అట్లనే అంతకుముందు ఒక అన్న, అది 2 days బ్యాక్ దాని సెటిల్మెంట్ అయింది. దూరం దగ్గర 250-300 కిలోమీటర్ నుంచి వచ్చిండు. మన ఎట్టిగా ఒక 17 మోడల్ అడ్వాన్స్ ఇచ్చిండు. దాన్ని ఎన్ఓసి అప్లై చేసి కరీంనగర్లో రిజిస్ట్రేషన్ చెప్పి నాకు 20,000 ఇచ్చిండు. ఢిల్లీకి 2,50,000 పంపిండు. కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్కి ఒక 30,000-40,000 కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్కి పంపిండు. మొత్తం 3,06,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చి ఓన్ ప్లేట్ చేసిన. ఓన్ ప్లేట్ అయినాక నాకు ఓన్ ప్లేట్ వద్దన్న, టెక్స్ ప్లేట్ కావాలన్నాడు. మరి టెక్స్ ప్లేట్కు లోన్ బాగా రాదని కూడా చెప్పినాను. లేదన్నా నాకు టెక్స్ ప్లేట్ కావాలని ఇక్కడ ఒక దాంట్లో మాట్లాడుకున్నా, టెక్స్ ప్లేట్ అడుగుతున్నాక టెక్స్ ప్లేట్ చేయించిన. సీసీ కొట్టిన, నాకు లోన్ వస్తలేదన్నా, నేను ఇచ్చిన పైసలు రిటర్న్ ఇయ్య అంటాడు. ఇదే షెడ్లో బండి ఎల్లో బోర్డు మీద ఒక 6 నెలలు 7 నెలలు ఉంది.
2025 మే 20 నాడు బండి అమ్మితే నిన్న 2026 ఏప్రిల్ 28కో 27కో సెటిల్మెంట్ అయింది. నేను ఆ బండిని మళ్ళీ ఎల్లో బోర్డు నుంచి మళ్ళీ వైట్ బోర్డు చేయించి ఆయనకు అమ్మింది 7 లక్షలకు, తర్వాత 5 లక్షలకు అమ్ముకున్నా. 4 సార్లు రిజిస్ట్రేషన్ అయింది ఒక్క బండి. ఏడికి లోన్ పోయినా ప్రైవేట్ నెంబర్ అయినా దానికి లోన్ రాలేదు. నేను కట్టిన ఇన్సూరెన్సులు అంటే ఆయనతోటే కట్టిపించిన ఇన్సూరెన్స్లో పైసలు రాలేవు, ఫిట్నెస్ పైసలు రాలేవు, నెంబర్ ప్లేట్ల పైసలు రాలేవు, డ్రైవర్ కరీంనగర్ జగిత్యాలు తిరిగిన పైసలు రాలేవు, డీజిల్ పైసలు రాలేవు. ఆయన నాకు మొత్తం పైసలు కావాలని పెట్టుకొని కూర్చున్నాడు కొన్ని రోజులు. ఒకసారి 2-3 సార్లు వచ్చిపోయాడు. నిన్న లాస్ట్కు 1,25,000 రూపాయలు ఆయనకి ఇచ్చి ఇక సెట్. అది కూడా ఎక్కువ అవుతుంది అమౌంట్. సరే పోతే ఆయన తరఫున 4 పెద్ద మనుషులు వచ్చి 20 దూరం బాగా చూడన్నా అంటే నేను చెప్పిన నాది మొన్ననే ఒక బండి కూడా యాక్సిడెంట్ అయింది భయ్య, ఇప్పుడు టైట్ పొజిషన్ ఉంది, నా దగ్గర కూడా పైసలు లేవు అన్నాక లాస్ట్కి ఇక ఎస్ఐ గారు కూడా చెప్పారు, పోనీ రమేష్ ఇచ్చే ఇక పైనుంచి ఫోన్లు బాగా వేపిస్తుండే అన్నాక ఆయన కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు. నేను సింగిల్గా పోయి ఎవరికి ఫోన్లు వేయకుండా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని వచ్చాను. 1,25,000 ఇచ్చినాం, క్లియర్ అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా పవర్ ఏంటంటే నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు బహిరంగంగా వచ్చి పబ్లిక్ ముంగట నిలబడి భయపడదు, లేకపోతే నిన్ను సోషల్ మీడియాలో పెట్టి నీ చివరి బట్ట తినేదాకా నిన్ను గుంజుతూనే ఉంటారు. అట్లా ఉంది వ్యవస్థ. ఒక అన్న నాకు తెలిసి ఆయన ఇండియాలో ఉండడు, ఈ ఏదైతే అధిక వడ్డీ ఆశ చూసి ఇచ్చిన అమాయక ప్రజలు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఒక వీడియో తీసి అవతల వాళ్ళు అందరిని వేసుకున్నాడు. ఆయన తిట్టిన తిట్లు చూస్తే నిజంగా అవతల వాళ్ళు తప్పు చేయకపోతే మాత్రం ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఇంకా మీరు సైలెంట్ ఉంటే ఇక మీరు తప్పు చేసిన కింద కడతారు. అంటే నేను అలా నిజాలు తెలియదు మనం ఒకళ్ళ గురించి మాట్లాడలే, అది తప్పు. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోక, మీరు ఎవ్వరని ఏమనక, మీకు అలా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మాత్రం బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడదు. మీరు ఎంత భయం కొద్దీ అయ్యో నన్ను ఏమంటారు అని మీరు జాక్కుంటే మీరు అంత తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటి జనరేషన్ అట్లా ఉంటుంది. బాయిల పడ్డం మీద 10 బండలు అన్నట్టు మీరు తప్పు అయినప్పుడు ధైర్యంగా వచ్చి మాట్లాడరు, భయపడాల్సిన అవసరం ఏముంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఇలా నేను చూసిన వీడియోని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత పెద్ద తోపైనా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ మనల్ని సోషల్ మీడియాలో పెట్టి నోటికి వచ్చినట్టు మన పూర్వత్రాలు కూడా మాట్లాడినాయి. గలీజ్ మాట నేను చెప్పలేకపోతున్నా, గలీజ్ మాటలన్నీ మాట్లాడి అట్లుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఒక్కొక్కరు అంటే నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్టు తిట్టిండు అన్నట్టు. నిజంగా నాకు బాధ అనిపించింది. సరే బాధితుల పక్షాన నేనేం బాధితుల కోసం అపోజిట్గా ఏం మాట్లాడతలేను, కానీ బాధితులు కూడా నష్టపోయారు. కానీ అలా వీళ్ళు ఉన్నారా లేరా అనేది తెలియదు, కానీ ఉన్నట్టు ఈయన దాన్ని లైవ్లో చూసినట్టు ఆ రేంజ్లో ఇతడు వర్ణించిన విధానం అవన్నీ చూస్తే బాగా బాధ అనిపించింది. అందుకోసం ఏం చెప్తున్నా అంటే మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే సపోజ్ ఆన్లైన్లో నాకే ఒక మనిషి 10 లక్షలు పంపాడు అనే రన్నింగ్ ప్రూఫ్స్ ఉంటాయి. ఆ 10 లక్షల జాగాలో నేను ఆయన మోసం చేసిన అనుకో, ఆయన బాజాబ్తో సోషల్ మీడియాలో వచ్చి వీడియో చెప్తాడు, అది వైరల్ అయ్యి నేనేందనేది క్యారెక్టర్ ఏందనేది తెలిసిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు మందిని ముంచే ప్లాన్ మాత్రం చేయకూడదు. చేస్తే ఒక్క వీడియో ద్వారా మనం ఎక్కడో ఉన్న వాళ్ళం అందరం మళ్ళీ ఎక్కడ చాలైనా అక్కడికి వస్తాం. ఇది వాస్తవం. ఏదైనా తప్పు చెప్తే సారీ సార్ ఇది వాస్తవం, నేనేం కల్పితంగా చెప్పలేదు. 2 సంఘటనలు జరిగినాయి. నిన్ననే రూరల్ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ వాళ్ళకు మనం రాసుకున్నాం. నేను వాళ్ళకు ట్రాన్సాక్షన్ చేసిన ఆయనతోటి వాట్సాప్ చాటింగ్లు కూడా ఉన్నాయి, కావాలండి పెడతాం. ఇది వాస్తవం. అందుకే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనం దందలు ఉన్నాం. సరే ఒక బండ్లే నష్టపోతాం, ఒక బండ్లే లాభం జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మొన్న బండి యాక్సిడెంట్ అయింది, 2 లక్షలు అవుతుంది. దానికి మనం పెట్టుకోవాలి, తప్పదు. మనం నమ్మి ఒక కస్టమర్ కొన్ని డబ్బులు ఇచ్చింది, మనం మోసం చేసినట్టు అవ్వద్దు కదా. ఒకసారి ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.